హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సెప్టెంబర్ 17th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్. సో రీసెంట్గా ఏపీలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు. సో దేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్మించబోతున్నారు. సో దీనికి సంబంధించిన భవన నమూనా అనేది తయారైంది. ఇందులో భవనాలన్నీ ఎటువైపు నుంచి చూసినా ఒకే మాదిరిగా ఉండేటట్టు అన్ని భవనాలను ఒకే విధంగా నిర్మించబోతున్నారు. సో దీంట్లో వాడే టెక్నాలజీ ఏంటంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీని వాడబోతున్నారు. సో ఈ క్వాంటమ్ అనేది ఏంటంటే మామూలు కంప్యూటర్స్తో పోల్చుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా వేగంగా పనిచేస్తాయి. సో ఇవి స్టోర్ చేసుకునే స్టోరేజ్ని క్యూబిట్స్ అని అంటారు. సో ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతున్న సంస్థ ఏంటంటే IBM సంస్థ. ఇది ప్రస్తుతం 133 క్యూబిట్స్ సామర్థ్యంతో కంప్యూటర్లని క్వాంటమ్ కంప్యూటర్లు సిద్ధం చేయబోతుంది. సో రాబోయే 5 yearsలో ఇక్కడ 3000 క్యూబిట్స్ సామర్థ్యం ఉన్న కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీంతో ఏపీ రాష్ట్రం అనేది గ్లోబల్ క్వాంటమ్ కేంద్రంగా మారబోతుంది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేసుకుని భవన నిర్మాణానికి సంబంధించిన పైలట్ ప్రోగ్రాముల్ని 2025-27లో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత 2030 నాటికి సుమారు 5000 హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని ఇక్కడి నుంచి చేయాలని మనం టార్గెట్గా పెట్టుకున్నాం. సో వీటిలో క్వాంటమ్ ఫండ్ అని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన 100 స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం 1000 crores క్వాంటమ్ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీలో తొలి సిఎన్జి బస్సుని ఎక్కడ స్టార్ట్ చేశారంటే చిత్తూరు. ఇక్కడ డీజిల్ బస్ని సిఎన్జి బస్సుగా మార్చి ప్రారంభించారు. సో ఈ సిఎన్జి అంటే ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. డీజిల్ ఇంజిన్ కలిగిన బస్సుల నుండి మనకి గ్రీన్ హౌస్ వాయువులు అనేవి వెలువడతాయి. సో ఈ సిఎన్జిలో ఏంటంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే అది విడుదల చేస్తుంది. సో పొల్యూషన్ని తగ్గించడం కోసం ఆర్టీసీలో ఈ సిఎన్జి బస్ని తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ఏడీబీ ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రీసెంట్గా సత్య శ్రీనివాస్ని ఎంపిక చేశారనమాట. 2025 సెప్టెంబర్ 14వ తేదీన నియమితులయ్యారు. సో ఈయన ఎవరు నియమించారంటే కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ నిర్ణయించిందనమాట. నెక్స్ట్ వైశాలి, భారత చెస్ స్టార్ అయిన వైశాలి రీసెంట్గా 2025 ఫీడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ని గెలుచుకుంది. రెండోసారి ఈమె ఈ టైటిల్ని కైవసం చేసుకుందన్నమాట. సో నెక్స్ట్ సంబంధించిన ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీ అధ్యక్షురాలుగా రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే మాజీ దౌత్యవేత్త అయిన ప్రీతి సరన్ని ఎన్నిక చేశారనమాట. ఇది ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల యొక్క ఆర్థిక సామాజిక హక్కులపై ఇది అంతర్జాతీయ ఒప్పందాలను అమలు పర్యవేక్షించే బాధ్యత ఇది నిర్వహిస్తుంది ఈ కమిటీ అనేది. సో దానికి ఈ ప్రీతి సరణ్ అనే వాళ్ళు ఎన్నికయ్యారు. నెక్స్ట్ యుద్ధ నౌకైన అన్రోత్. ఈ అన్రోత్ 2025 సెప్టెంబర్ 13న నౌకాదళానికి అప్పగించారు. సో దీని పని ఏంటంటే తీర ప్రాంతాల్లో ఈ సముద్ర సాగర జలాల్లో శత్రు జలాంతర్గాములు అంటే శత్రువులకు సంబంధించిన సబ్మెరైన్లు ఉనికిని పసిగట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్రోత్ యుద్ధ నౌక. దీన్ని ఎవరు తయారు చేశారంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు తయారు చేశారు. సెప్టెంబర్ 17 ఓజోన్ పొర దినోత్సవం. దీనికి సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది చెప్పింది. అందులో ఏంటంటే 1980sలో ఓజోన్ పొర ఎంత మందంగా అయితే ఉండేదో తిరిగి అంతే మందంతో అది దానిలో ఓజోన్ పొరకి మనకి అంటార్కిటికా దగ్గర మనకి హోల్స్ ఏర్పడ్డాయి. సో అవి నెమ్మదిగా పూడుకుంటూ మళ్ళీ తిరిగి ఓజోన్ అనేది 1980sలో ఏ విధంగా ఉందో మళ్ళీ ఆ విధంగా ఏర్పడబోతుంది అనమాట. సో ఇది నెమ్మదిగా మందమవుతూ వస్తుంది. సో దీని వల్ల ఏంటంటే మనకి ఈ యూవీ రేస్ అతినీల లోహిత కిరణాలు సూర్యుడి నుంచి వచ్చేవి మనకి
భూమి మీదకి రావడాన్ని ఓజోన్ పొర అనేది తగ్గిస్తుంది. ఈ ఓజోన్ పొర ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒప్పందాలు 2. అవి ఒకటి వియన్నా ఒప్పందం, సెకండ్‌ది మాంట్రియల్ ఒప్పందం. ఇవి 2 కూడా విజయాన్ని సాధించాయి. 99% ఈ ఓజోన్ లేయర్ ఏంటంటే మళ్ళీ తిరిగి నార్మల్ అవ్వడానికి ఈ ఒప్పందాలనేవి ఉపయోగపడ్డాయన్నమాట. లండన్‌లోని లార్డ్స్‌లో ఎంసీసీ మ్యూజియంలో క్రికెట్ దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారనమాట. సో నెక్స్ట్ రీసెంట్‌గా ఒక విమాన సంస్థ తమ డైరెక్టర్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ నియమించింది. అది ఏ విమాన సంస్థ అంటే ఇండిగో. తర్వాత టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్ రీసెంట్‌గా అమెరికాలో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. దాని పేరేంటంటే అమెరికా పార్టీ. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జూలై 11 చేసుకుంటాం. సో 2025 థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆయనకి ఇది 75వ జన్మదినోత్సవం. సో ఆయన జన్మదినోత్సవం రోజున దేశవ్యాప్త ఆరోగ్య పోషకాహార ప్రచార పక్షోత్సవాన్ని ప్రారంభించారు. అంటే ఇది పక్షోత్సవం అంటే ఇది 15 రోజులు చేస్తారు. ఇది ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లోని తార్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇందులో మెయిన్ దీనికి పేరుని ఏం పెట్టారంటే స్వస్థ నారీ సశక్త పరివార్ పేరుతో మొదలుపెట్టారు. ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనేది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఇది జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మహిళలు, పిల్లలు వీళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించడం, 1 కోటికి మంది పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని దీంట్లో లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద దాదాపుగా 10 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఇది కేవలం 10 లక్షల మంది మహిళలకు మాత్రమే. నెక్స్ట్ మాతా శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు సుమన్ శక్తి చాట్ బోర్డ్ను కూడా ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా పై ప్రచారంలో భాగంగా 10 లక్షల మందికి స్క్రీనింగ్ కార్డులు అందజేయబోతున్నారు అనమాట. ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే రక్తంలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సో ఇలా కొడవలి ఆకారంలో అంటే పూర్తిగా సర్కిల్గా కాకుండా హాఫ్ సర్కిల్ లాగా మారిపోతాయి అన్నమాట. దీనివల్ల రక్తం అనేది గడ్డకట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇది సికిల్ సెల్ ఎనీమియా. సో దీనికి సంబంధించి స్క్రీనింగ్ కార్డులు అందజేయబోతున్నారు అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.